సేవా కార్యక్రమానికి ఇక్కడ వెళ్ళడం జరిగిందండి. రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఎంతోమంది వికలాంగులకి ఈరోజు వీల్ చైర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే రగ్గులు ఇవ్వడం కానీ పెద్ద వాళ్ళందరికీ ఈ విధంగా పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఇదే మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ పుట్టినరోజు కేక్ కటింగ్లో ఇవన్నీ కూడా మనం వేస్ట్ చేసి కంటే ఇలా సేవా దృక్పథంతో ముందుకెళ్తే బాగుంటుందని మర్రిపాలెం స్కూల్ కూడా 6.5 లక్షల పైన డొనేట్ చేసి పెంచేస్తూ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇలా దాతలు నియోజకవర్గంలో రావడం వల్ల సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా కొన్ని జరుగుతుంటాయి. అందుకని బిజినెస్ పరంగా సంపాదించిన దాన్ని కొంతవరకు ప్రజలకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశం చాలా మందికి రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తుని నియోజకవర్గంలోకి వస్తుంది. ఆ సందర్భంగా కృష్ణారావు గారు పార్టీలో చేరడమే ఒక రకాల సెన్సేషన్. అవాళ దగ్గరగా 10,000 మందికి భోజనాలు పెట్టి యనమల రామకృష్ణ గారు అలాగే మన గౌరవ అయ్యన్న పాత్ర గారిని తీసుకొని వెళ్ళి పార్టీలో చేరడమే కాకుండా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ అభివృద్ధి విషయంలో కానీ కమిట్మెంట్తో ఉండి పార్టీకి సేవ చేస్తూ తమ వ్యాపార కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి కృష్ణారావు గారు ఇంకా 10 కాలాల పాటు వ్యాపారాన్ని వృద్ధి చేసి అనేక పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహిస్తే, అంటే ఇక్కడ వాళ్ళ ప్రాంతం కోటనందూరు అయినప్పటికీ మన మండలంలో ఎక్కువ వాళ్ళ జీడిపిక్కల క్యాజువల్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉండడము, ఎక్కువ మందికి ఉపాధి కల్పించడము జరుగుతుంది. ఇంకా వాళ్ళ కష్టాన్ని నా కష్టంగా భావించి నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నాను ముందున్నటువంటి యువ నాయకులు, నా సోదర సమానులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శంకర్ విజయబాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తాండా ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి కరెక్ట్ సత్యనారాయణ గారికి, వారికి కృష్ణారావు గారి జన్మదినాలను విశ్రమించుకొని ఈరోజు వికలాంగులకు, పేద విద్యార్థులకు, అలాగే మహిళలకు దుప్పట్లో పంపిణీ కార్యక్రమానికి విజయబాబు గారితో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. అయితే కృష్ణారావు గారు కూడా ఆ రోజు అయ్యన్న పాత్ర గారు, యనమల రామకృష్ణ గారి సమీక్షలో నేను కూడా వెళ్ళాను. చాలా భారీ ఎత్తున అయ్యన్న పాత్ర గారి ఆశీస్సులతో ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో కూడా కూటమి తరఫు ఆయన చాలా కష్టపడారు. ఆయన్ని గుర్తించి, ఆయన సేవలు గుర్తించి అయ్యన్న పాత్ర గారు, విజయబాబు గారు కూడా మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణారావు గారు మన మండలంలో ఒక 500 మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో పేద మహిళలందరూ కూడా ఆయన ఉపాధి కల్పిస్తారంటే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చాలా సంతోషించాల్సిన అవసరం ఉంది. అంటే మనం చాలా రుణపడి ఉండాలండి వాళ్ళ కుటుంబానికి కూడా. ఎందుకంటే పేద ప్రజలకి గుర్తించుకొని ఒక తల్లిని బిడ్డే చూడని టైంలో ఆయన ఇన్ని రగ్గులు తెచ్చి పెట్టి పిల్లలకి ప్యాడ్స్ అని, బ్యాగ్స్ అని ఇలాంటి మంచి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేస్తూ ఆయన చేస్తున్నారంటే ఆయన వెనకాల ఉన్న వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళని సహకరిస్తున్నందుకు మా మండలం తరఫున, మహిళల తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక చిన్న సహాయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా నాన్నగారు, మా అబ్బాయి ఈ ఆధ్వర్యంలో చిన్న సహాయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే వికలాంగులు, పేద వికలాంగులకి ఒక వీల్ చైర్స్, వారు వారు కదలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు, ఒక 5 వ్యక్తులకు వీల్ చైర్స్ బహుకరించడం, అలాగే పేద మహిళలకు, అలాగే వృద్ధులకు ఒక రగ్గుల పంపిణీ కార్యక్రమం, అలాగే పేద విద్యార్థులకు వారికి స్కూల్ బ్యాగ్స్, ఈ బుక్స్, వారికి పనికొచ్చేటువంటి వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా స్టాఫ్ కు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను గత ఒక 1 year ట్రావెల్ చేసి ఒక స్కూల్స్ కి విజిట్ చేయడం జరిగింది. విజయ్ గారికి మామూలు నాయకులకి తేడా ఏంటంటే, విజయ్ గారు ముందు అక్కడ సమస్యలు ఏమున్నాయని అడుగుతారు. జనరల్ గా ఎవరు కూడా సమస్యలు ఎవరు అడగరు. వస్తారు, కార్యక్రమం చేస్తారు, వెళ్ళిపోతారు.
కానీ ఇక్కడ నేను మీకు ఏమి చేయాలి, ఇక్కడ మీకు ఏం కావాలి అన్న నాయకుని నేను చూసింది విజయ్ గారిని మాత్రమే. నాయకుడు అంటే వచ్చి వెళ్ళిపోవడం కాదు, సమస్యలు ఏమున్నాయి ఆ నెరవేర్చగల నాయకులే మనకి యువ నాయకుల్లో యువ రక్తం ఉన్న నాయకులుగా నేను చూసిన నాయకుల్లో విజయ్ గారు ఒకడు.